ఏర్పాటుపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అన్నారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆయన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహాస్యం చేసినట్లు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటమాడుతోంది అనడానికి నిదర్శనమన్న షర్మిల, ఇంత జరుగుతున్న రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతగానితనానికి అద్దం పడుతోందన్నారు. కడప ఉక్కు సీమ ప్రజల హక్కు అని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే సైల్ ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని, విభజన చట్టంలోనూ పెట్టిందని ఆమె గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాలరాసిందని షర్మిల దుయ్యబట్టారు. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసి కడప ప్రజలకు తీరని ద్రోహం చేసింది బీజేపీనే అన్నారు. తిరుపతి వేదికగా ప్రధాని మోదీ కడప స్టీల్పై హామీ ఇచ్చి ఆ తర్వాత సాధ్యం కాదని, సొంత గనులు లేకుండా కష్టమని, లాభదాయకంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నామన్న షర్మిల, కడప స్టీల్పై టీడీపీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు కేంద్రం పరిశీలనలో లేదనడాన్ని సీఎం చంద్రబాబు సమర్థిస్తారా అని అడిగారు. కడప స్టీల్ ప్లాంట్ కడతారో కట్టరో చెప్పాలని, ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్పై ముసుగు తీయాలని డిమాండ్ చేశారు. ఆనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి చంద్రబాబు కొబ్బరికాయ కొడితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ 2 సార్లు టెంకాయలు కొట్టారన్నారు షర్మిల. 4 సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ 3వ అధికారంలో ఉందంటే అది చంద్రబాబు మద్దతుతోనే కనుక ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే విభజన హక్కు ప్రకారం కడప స్టీల్ను కేంద్రం నిర్మించి ఇచ్చేలా ప్రకటన చేయించాలంటూ సవాల్ చేశారు. లేకుంటే బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని అన్నారు. కేంద్రం సహాయం లేకుండా రాష్ట్రమే నిర్మించే ప్లాంట్కి ప్రధాని మోడీ భజన చేయాల్సిన అవసరం ఏంటని షర్మిల ప్రశ్నించారు.